గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. భారత్తో చైనా వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. ఇండియాతో దోస్తీ చేస్తూనే భారత్ బద్ధ శత్రువు పాకిస్తాన్తో చైనా అంటకాగుతుంది. దీంతో చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే కొన్నేళ్లుగా సరిహద్దు వివాదాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదాల పరిష్కారం, వాణిజ్య సంబంధాల విస్తరణ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చర్చించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైనిక దళాలు ఉపసంహరణ, అలాగే ఉద్రిక్తతలను తగ్గించడంపై రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారత్ పర్యటన తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. వాంగ్ యూ పాకిస్తాన్ పర్యటన వివాదాస్పదమవుతోంది. భారత్తో స్నేహంగా ఉంటూనే పాకిస్తాన్తో సంబంధాలు కొనసాగించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. భారత్ పాకిస్తాన్తో చైనా డబల్ గేమ్ పై ఇండియా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే చైనా పాకిస్తాన్తో చాలా ఏళ్లుగా స్నేహంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉపయోగించిన ఆయుధాలపై చైనా నుంచి సరఫరా అయినట్లు కూడా తెలుస్తుంది. దీంతో చైనా పాకిస్తాన్ దోస్తీ బయటపడింది. సైనిక పరంగా పాకిస్తాన్ను చైనా బలోపేతం చేస్తూనే అదే టైంలో ఇండియాతో వాణిజ్య సంబంధాలతో ఆర్థిక ప్రయోజనాలను పొందుతోంది. ఆసియా దేశాలపై చైనా ఆధిపత్యం కోసం పాకిస్తాన్ను వాడుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆసియా దేశాల్లో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుందనే భయంతో చైనా పాకిస్తాన్కు బూచీగా చూపించి భయపెట్టాలని చూస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. డబల్ గేమ్తో చైనా తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను మెరుగుపరుచుకుంటోంది. చైనా తీరుతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చైనా ద్వంద్వ విధానంతో దక్షిణాసియాలో శాంతి స్థిరత్వానికి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. భారతదేశం ఈ పరిస్థితిని దౌత్యపరంగా వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చైనా ఆర్థిక సంబంధాలతో పాటు పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.